Yeah, welcome to Current Affair discussion. Today we are going to discuss November 1 to 7 part 2 current affairs. In part 1 until 11 questions and from 12th question onwards, right? So, who has recently launched International Incoming Spoofed Calls Prevention System to block spoofed international calls? Yeah, Ministry of Communication Minister Jyoti Raditya Scindia, Madhavrao Scindia in fact launch చేశారు. What is this spoofed calls అంటే యాక్చువల్గా ఏదైనా మనం మొబైల్కి కాల్ వచ్చినప్పుడు కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా అయితే మన కంట్రీ కోడ్ +91 ఉంటుంది కదా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీ అదర్ కోడ్తో కన్నా స్టార్ట్ అయితే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద కాల్ ఈజ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి అని చెప్పి. బట్ రీసెంట్గా స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఈవెన్ దే ఆర్ కాలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియన్ టెరిటరీ, అంటే అబ్రాడ్ నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి కాల్ చేస్తున్నా కూడా +91 అనే నెంబర్ డిస్ప్లే అయ్యేలాగానే కాల్స్ని టెక్నాలజీస్ సపోర్ట్తో స్పూఫ్ చేసి ఇండియాకి కాల్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఇలాంటి థింగ్స్ని ప్రివెంట్ చేయడం కోసమే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేసినటువంటి ఇనిషియేటివ్ దిస్ వన్, ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ to block spoofed calls, spoofed international calls. Which ministry అంటే Ministry of Communication, the Minister Jyoti Raditya Scindia. ఇది ఎగ్జామ్లో అడిగే స్కోప్ గురించి పక్కన పెడితే అట్లీస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీ ఎవ్రీబడి నీడ్ టు గెట్ సమ్ అవేర్నెస్. ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుంచి మనకు తెలియని పర్సన్స్ నుంచి కాల్స్ కన్నా వస్తే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఓటీపీస్ని కానీ అన్నోన్ పర్సన్స్కి షేర్ చేయకుండా ఉంటే వీ కెన్ prevent such a kind of cyber attacks. Okay, so to provide such a kind of awareness, I given this particular question. తో కాలు ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా +91తోనే డిస్ప్లే అయ్యి ఇండియా నుంచి ఆరిజినేట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఫారెన్ నుంచి స్పామ్ కాల్స్ అలా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని ప్రివెంట్ చేయడం కోసమే దిస్ సిస్టమ్ని లాంచ్ చేశారు మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా. అది 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వరల్డ్ వైడ్ ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి 112 కంట్రీస్ని ఉన్న మొత్తం కంట్రీస్ యునైటెడ్ నేషన్స్లో పార్ట్ అయిన కంట్రీస్ 193 అయితే, బట్ ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం కోసము 112 కంట్రీస్ని రెఫరెన్స్గా తీసుకున్నారు. ఈ 112 కంట్రీస్లో ఉన్న పాపులేషను 610 crores. మొత్తం పాపులేషన్ వరల్డ్లో ఆల్మోస్ట్ 830 crores ఉంది. బట్ ఈ 112 కంట్రీస్ నుంచి 610 crores పాపులేషన్ని కవర్ చేస్తే అందులో దాదాపు 18.3% పీపుల్, దట్ ఈస్ 110 కోట్లు, 110 crore పీపుల్, 1.1 బిలియన్ మీన్స్ 110 crore పీపుల్ పావర్టీతో స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి రీసెంట్గా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దిస్ వన్, ఇది యూ షుడ్ రిమెంబర్. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. యుఎన్డిపి ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వీళ్ళతో టైఅప్ అయ్యి ఈ ఇండెక్స్ని లాంచ్ చేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ రిలీజ్డ్ బై యుఎన్డిపి ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది ఓపీహెచ్ఐ గుర్తుండకపోయినా యూ షుడ్ రిమెంబర్ అబౌట్ యుఎన్డిపి. దిస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే యుఎన్డిపి. Its location, this UNDP location, New York, America. Now coming to the report, ఈ రిపోర్ట్ ప్రిపరేషన్కి లాస్ట్ 10 years డేటాని గ్యాదర్ చేసి ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. 2012 నుంచి 23 వరకు 10 year డేటా. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్లోనే ఉన్న దిస్ మెనీ 1.1 బిలియన్ పీపుల్లో 234 మిలియన్ పీపుల్, అంటే 234 × 10/100 ఆల్మోస్ట్ 23 కోట్ల మంది మొత్తం వరల్డ్లో 110 కోట్ల పీపుల్ పావర్టీలో ఉంటే, మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉంటే. వాట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేకపోవడం, ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేకపోవడం, హాస్పిటల్స్కి యాక్సెస్ లేకపోవడం, ఇలా ఆల్ సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ పర్సన్స్ దట్ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. వీ కెన్ సే ఇట్స్ ఏ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. సో వరల్డ్ మొత్తం 110 crores ఉంటే ఆల్మోస్ట్ ఈ 610 crore పీపుల్లో 23 crore పీపుల్ ఇండియాలోనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1/5 వరల్డ్లో ఉన్న ప్రతి 5 members హూ ఆర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ
ఇండియా నుంచి ఒకరు ఉన్నారు. ఓకే, అంటే ఇండియా నుంచి దిస్ మెనీ పీపుల్ 234 million పీపుల్, ఫాలోడ్ బై పాకిస్తాన్ 93 million, ఇథియోపియా, నైజీరియా, కాంగో. దీస్ ఆర్ ద 5 countries with the most number of people living in poverty. What are that 5 countries? You should remember our nation India, next Pakistan, next Ethiopia, okay, next Nigeria, next Congo, Republic of Congo. ఇవి వరల్డ్లోనే highest population who are living under poverty exist in these countries: India, Pakistan, Ethiopia, Nigeria, Congo. And ఈ 1.1 billion people వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ 1.1 billion people who are living in poverty, poor people, 48.1% అంటే ఆల్మోస్ట్ హాఫ్. ప్రతి 100 మెంబర్స్లో ఆల్మోస్ట్ 48 మెంబర్స్ ఈ 5 కంట్రీస్ నుంచే ఉన్నారు. దట్ ఈస్ 48.1% పీపుల్ ఆఫ్ దిస్ 1.1 billion ఫ్రమ్ దీస్ 5 కంట్రీస్ ఓన్లీ. అండ్ అదర్ నెంబర్ ఇఫ్ యూ సీ హియర్, acute multidimensional poverty and staggering, this many of the world's poor live in countries experiencing war, fragility and low peacefulness. ఎక్కడైతే వారు పీస్ఫుల్నెస్ లేకుండా ఉంటుందో, వార్స్ జరుగుతున్నాయో పీస్ఫుల్నెస్ లేకుండా ఉంటుందో, అలాంటి ఆబ్వియస్లీ అలాంటి ప్లేసెస్లో డెవలప్మెంట్కి స్కోప్ ఉండదు, దెన్ పావర్టీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్. ఓకే, దట్స్ అవర్ రిపోర్ట్. సెకండ్ క్వశ్చన్. Coming to the question, which country has the largest number of people living in poverty in the world with a 234 million people as per the recent report 2024 Global Multidimensional Poverty Index? It is India only. Second option is the correct answer. Okay, right. ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న ఆల్ కంట్రీస్ టాప్ 5లోనే ఉన్నాయి ఫర్ ఆల్ నెగటివ్ రీజన్స్. ఇండియా హైయెస్ట్ పీపుల్ లివింగ్ ఇన్ పావర్టీ, సెకండ్ ప్లేస్ పాకిస్తాన్, థర్డ్ ప్లేస్ ఇథియోపియా, నైజీరియా, Congo. Okay, right. So the things you should give some attention in this particular question. It is an index, Global Multidimensional Poverty Index. This many people living as poor, out of this many people from this many countries, and top countries with a more people living in poverty, that is poor category, India with this much population, 230, out of 140 crores, 23 crore people struggling, especially to get food or other essential things. Like if you come across here, okay, and already said like education this one you can see, health, education, living standards చాలా దారుణంగా ఉన్నటువంటి కంట్రీస్ ఇవి. సో India, then Pakistan, Ethiopia, Nigeria, Congo, and that's all about this particular 13th question. Move to next question, question number, in fact, 14th one. Simply here, there is one international organization, ADB, Asian Development Bank. They are going to provide this much amount of money as a loan for the purpose of power distribution system development. Power distribution అంటే డిస్కమ్స్ వస్తాయి. ఓకే, డిస్కమ్స్ మన ఇండియాలో, మన ఏపీలో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇలా డిస్కమ్స్ ఉంటాయి. ఆ డిస్కమ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, దీన్ని ఇండియన్ రూపీస్లోకి చేంజ్ చేయాలంటే సింపుల్గా ఇంటూ 8.4తో మల్టిప్లై చేస్తే, బట్ ప్రజెంట్ కన్వర్షన్ అంత ఉంది 84. దట్స్ వై ఐ టేకెన్ 8.4. యూ విల్ గెట్ ఆన్సర్ హౌ మచ్ మనీ దే ఆర్ ప్రొవైడింగ్ లోన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ in a state called West Bengal. A state lo ante that is in West Bengal. Okay, right. Which state has recently received this much amount of money? What's the number? $241.3 million. Which organization? ADB. What's the purpose? Development of power distribution. To which state? West Bengal. Option 3 is the correct answer. Right. On the next question, 15th one. Recently Reserve Bank of India 4 NBFCs ni అందులో 2 మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే లోన్స్ ఫర్దర్గా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం జరిగింది. లుక్ అట్ హియర్, ఆర్బీఐ ఆర్డర్స్ బ్యాన్ ఆన్ శాంక్షన్ అండ్ డిస్బర్సల్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ 4 NBFCs, హ్యాస్ బ్యాన్డ్ 4 NBFCs including these MFIs, 2 microfinance institutions, from sanctioning and disbursing loans due to high interest rates charged to customers. వీళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తున్నారు. దట్స్ వై నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిట్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మ్యాక్సిమం 48%. 48% is the maximum rate of interest that RBI can allow.
48% అంటే మన నైబర్స్ దగ్గర మనం ₹2 per 100 పర్ మంత్ తీసుకుంటే అది 24% అవుతుంది. అండ్ అదే చాలా ఎక్కువ 24%. అండ్ 48 దిస్ ద మ్యాక్సిమం కేస్. అండ్ బియాండ్ దిస్ లేదు, సర్టన్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వకుండా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చార్జ్ చేస్తున్నందుకు 4 NBFCస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ని శాంక్షన్ చేయడం, డిస్బర్సల్ చేయడంలో బ్యాన్ ఇంపోజ్ చేసింది. ఆర్బీఐ యాక్ట్ బేస్ చేసుకొని, దిస్ యాక్ట్లో ఉన్నటువంటి దిస్ సెక్షన్ ఇచ్చే పవర్ని బేస్ చేసుకొని, సెక్షన్ నాట్ దట్ మచ్, యాక్ట్ నాట్ దట్ మచ్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ దట్ 4 NBFCs ఇఫ్ యూ లుక్ అట్ హియర్: ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డైరెక్షనల్ మూవింగ్ ఇండెక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, DMI ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ నబీ ఫిన్సర్వ్ లిమిటెడ్. ఇవి 4 NBFCs. వీటి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి: ఆశీర్వాదు, ఆరోహను, DMI అండ్ నబీ ఫిన్సర్వ్ లిమిటెడ్. ఓకే, సో దీస్ 4 NBFCస్ని లోన్స్ ఇవ్వకుండా బ్యాన్ చేసింది ఆర్బీఐ. అండ్ యాక్చువల్గా హియర్ ద అదర్ టర్మినాలజీ దట్ ఈస్ వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్. ఒక లెండర్ బ్యాంకు కానీ NBFC కానీ లెండ్ చేసిన మొత్తం లోన్స్ యొక్క యావరేజ్ ఇంట్రెస్ట్ తీస్తే, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ పర్సనల్ లోను, ఎడ్యుకేషనల్ లోను, వెహికల్ లోను, హోమ్ లోన్, 4 డిఫరెన్స్ లోన్స్ని పర్సనల్ లోన్ ఒక 12%కి, ఎడ్యుకేషన్ లోన్ ఒక 11%కి, అండ్ వెహికల్ లోన్ ఒక 10%కి, అండ్ హోమ్ లోన్ ఒక 8%కి ఒక లెండర్ బారోవర్స్కి లెండ్ చేసింది అనుకుంటే, వాట్ ఈజ్ వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ అంటే దిస్ వన్, వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్. WALR అంటే ఏంటంటే ఆల్ లెండింగ్ రేట్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో వీటి యావరేజే వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్. అంటే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సింప్లీ లైక్ 20, 30, 41/4 అంటే ఆల్మోస్ట్ 10 చేంజ్ వస్తుంది. టేక్ అరౌండ్ ఫిగర్ 10%. అంటే ఈ ఎగ్జాంపుల్లో వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ ఎంత అంటే 10%. అండ్ ద అదర్ టర్మినాలజీ హియర్, ఇంట్రెస్ట్ స్ప్రెడ్ అంటే ఏంటంటే, what is interest spread? Suppose let us assume there is a bank or even there is a NBFC. So bank తీసుకుంటే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్, బ్యాంక్ దగ్గర పబ్లిక్ పీపుల్ డిపాజిట్స్ కీప్ చేస్తారు. ఈ డిపాజిట్స్కి బ్యాంక్స్ ఇంట్రెస్ట్ పే చేస్తాయి. నెక్స్ట్ ఇదే అమౌంట్ని సర్టన్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ బ్యాంక్స్ బారోవర్స్కి లెండ్ చేస్తాయి అండ్ ఈ బారోవర్స్ నుంచి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈల్డ్, YIELD, ఈల్డ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ ఫండ్. ఈ ఈల్డ్కి కాస్ట్ ఆఫ్ ఫండ్కి అంటే బ్యాంక్స్ కానీ లేదు NBFCs ఏవైనా బారోవర్స్ దగ్గర నుండి ఛార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్కి ఈల్డ్ మైనస్ డిపాజిటర్స్కి వాళ్ళు పే చేస్తున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఫండ్ డిఫరెన్సే నార్మల్గా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. ఈ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్నే ఇంట్రెస్ట్ స్ప్రెడ్ కూడా అని పిలుస్తారు. సో దిస్ ఈజ్ ద టర్మ్ దట్ యూ నీడ్ టు ఫోకస్. ఇంట్రెస్ట్ స్ప్రెడ్ అంటే ఏంటి? సో ఈ క్వశ్చన్ నుంచి 2 టర్మినాలజీస్తో పాటు వాట్ ఈస్ ద కరెంట్ అఫైర్ థింగ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ దగ్గర నుంచి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీస్ 4 NBFCస్ని ఆశీర్వాద్, ఆరోహన్, DMI ఫైనాన్స్, నబీ ఫిన్సర్వ్ లిమిటెడ్ని ఫర్దర్గా లోన్స్ డిస్బర్స్ చేయకుండా బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఏ యాక్ట్ ఏ సెక్షన్ ప్రకారం అంటే RBI 1934 సెక్షన్ 45L subsection 1 again subsection B. Next, what is the concept of interest spread? It is just like net interest income, nothing but yield ki cost of fund kunna difference. Now what is weighted average lending rate? ఒక లెండర్ లెండ్ చేసిన మొత్తం లోన్స్ పైన ఛార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని యావరేజ్ తీస్తే వచ్చేదే వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్. దట్స్ 15th question. Coming to the question here, which among the following NBFCs was not banned by RBI from sanctioning and disbursing loans? ఇక్కడ వెయిట్ని బ్యాన్ చేశారని అడగలేదు, నాట్ బ్యాన్ అని అడిగారు కాబట్టి ఏం బ్యాన్ చేశారో వాటిని ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయాలి. ఆశీర్వాద్, ఆరోహన్, DMI, నబీ ఫిన్సర్ వీటన్నిటిపైన బ్యాన్ ఇంపోజ్ చేసింది ఎక్సెప్ట్ దిస్, దట్ ఈస్ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5th one. బట్ forgot about this బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఏ 4 NBFCస్ని రీసెంట్గా బ్యాన్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. ఆశీర్వాద్, ఆరోహన్, నవీ, DMI ఫైనాన్స్. రైట్, దట్స్ 15th question. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16th question. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ స్పేస్ కిడ్స్ ఇండియా. ఇది ఒక స్టార్టప్, స్పేస్ సెక్టార్లో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీ ఇది. ఓకే, వాట్ ఈస్ ద కంపెనీ నేమ్? స్పేస్ కిడ్స్ ఇండియా. రీసెంట్గా ఈ మిషన్ని వాళ్ళు లాంచ్ చేశారు, దట్ ఈస్ శక్తి శాట్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ మిషన్. ఈ మిషన్ ద్వారా
108 నేషన్స్ నుంచి 108 కంట్రీస్ నుంచి దిస్ మెనీ గర్ల్స్కి ఓన్లీ ఫర్ గర్ల్స్ని ఎంపవర్మెంట్ చేయడం కోసము ఈ పర్టికులర్ మిషన్ చెన్నైకి సంబంధించిన దట్ స్పేస్ కిడ్స్ ఇండియా ఈ కంపెనీ ఆన్లైన్ ద్వారా 108 కంట్రీస్లో ఉన్నటువంటి గర్ల్స్కి ట్రైనింగ్ ఇచ్చి స్పేస్ టెక్నాలజీస్కి సంబంధించి 120 అవర్స్ ఆఫ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి హూస్ ఏజ్ లైసెన్స్ బిట్వీన్ 14 to 18 దట్ ఈస్ హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో హై స్కూల్ ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఆన్లైన్ ద్వారా వీళ్ళల్లో ఈచ్ కంట్రీ నుంచి ఒక మెంబర్ని సెలెక్ట్ చేసి 108 మెంబర్స్ని ఇండియాకి తీసుకొచ్చి అయ్యే ఎక్స్పెన్స్ మొత్తం ఈ కంపెనీనే బేర్ చేస్తూ ఈ గర్ల్స్కి చిల్డ్రన్స్కి స్పేస్ టెక్నాలజీస్ గురించి హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ మిషన్ని వాట్ ఈస్ ద మిషన్ నేమ్ శక్తి శాట్ మిషన్ launched by Space Kids India, a Chennai based startup company, and that's the objective of this particular question. Name the mission that was recently launched by the Indian aerospace startup Space Kids India to empower this many girls across 108 countries. That is space mission name, right? Mission name Shakti Sat. Option 1 is the correct answer. So 16th question, the thing is you should focus. The name of space startup company, Space Kids India. So which city it has its headquarters? Chennai. What is the mission that they launched? Shakti Sat mission. Through this mission, nearly 12,000 girls ki from 108 countries nunchi 120 hours online training provide chesi and వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ జూన్ ఆగస్ట్ టైంలో అండ్ స్పేస్కి సంబంధించిన టెక్నాలజీస్ కోసము హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడమే టార్గెట్. ఓకే, దట్స్ 16th క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th వన్. రీసెంట్గా జర్మనీ ఛాన్సలరు ఆయన పేరు దిస్ ఇస్ ద నేమ్ ఒలాఫ్ స్కాల్జ్ ఇండియాని విజిట్ చేశారు. మనకి జర్మనీకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిఫిక్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి కోఆపరేషన్ అగ్రిమెంట్ స్టార్ట్ అయ్యి 50 years కంప్లీట్ అయింది. అండ్ అది కూడా వన్ ఆఫ్ ద థింగ్ దట్ వీ షుడ్ ఫోకస్. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జర్మనీతో కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకొని 50 years కంప్లీట్ అయింది. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దట్ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్ రీసెంట్గా ఇండియాని విజిట్ చేశారు. విజిట్ చేయడంతో పాటు దిస్ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ ఐజీసీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ మన కంట్రీ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ కంట్రీ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ 7th ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్లో పార్టిసిపేట్ చేసి మ్యూచువల్ డెవలప్మెంట్ కోసము డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు జర్మనీలో ఉన్న బిజినెస్ పర్సనాలిటీస్ మన ఇండియన్ బిజినెస్ పర్సనాలిటీస్ కలిపి ఒక కాన్ఫరెన్స్ని ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ని ఆఫ్ జర్మన్ బిజినెస్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ రెండిట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఛాన్సలర్ నేము ఒలాఫ్ స్కాల్జ్. అండ్ ఏ మోటోతో దిస్ పర్టికులర్ ఐజీసీ దట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ హ్యాపెండ్ అయ్యింది అంటే గ్రోయింగ్ టుగెదర్, ఇందాక చెప్పాను మ్యూచువల్ డెవలప్మెంట్ అని చెప్పి, గ్రోయింగ్ టుగెదర్ విత్ ఇన్నోవేషన్, మొబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. గ్రోయింగ్ టుగెదర్ విత్ innovation, mobility, sustainability. That's a motto of this 7th intergovernmental consultations between India and Germany. Germany Chancellor Olaf Scholz, Germany capital Berlin, Germany currency euro. That's a 17th question. The things you should focus here: a chancellor name Olaf Scholz, from which country? Germany. Germany capital Berlin, Germany currency euro. జర్మనీకి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేషన్ అగ్రిమెంట్ స్టార్ట్ అయ్యి 50 years కంప్లీట్ అయింది. అండ్ 7th ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్, అలాగే ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 18th కాన్ఫరెన్స్ రీసెంట్గా ఇక్కడే మన ఇండియాలో జరగడం జరిగింది. అండ్ ఇందులో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఒలాఫ్ స్కాల్జ్, క్యాపిటల్ ఆఫ్ జర్మనీ బెర్లిన్, కరెన్సీ యూరో. దట్స్ 17th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th వన్. యా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ బై ది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బై అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. దిస్ ఈస్ ద మినిస్ట్రీ. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఇనిషియేటివ్? లుక్ అట్ హియర్. రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఫార్మర్స్కి ఎస్పెషల్లీ డైలీ వెదర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం కోసము, దట్స్ ఫర్ గ్రామ పంచాయతీకి, ఇంకా చెప్పాలంటే ప్రతి గ్రామ పంచాయతీకి వెదర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం కోసము, సో దట్ లోకల్గా ఉన్న పీపుల్కి దిస్ వెదర్ అప్డేట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్, ఎస్పెషల్లీ కల్టివేషన్ చేస్తున్నటువంటి పర్సనాలిటీస్ ఫార్మర్స్కి. సో ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు
మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కలిసి గ్రామ పంచాయత్ లెవెల్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఓకే, దట్స్ ద 18th క్వశ్చన్. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. గ్రామ పంచాయతీకి డైలీ వెదర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం కోసము దిస్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్? గ్రామ పంచాయత్ లెవెల్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఓకే, గ్రామ్ పంచాయత్ లెవెల్ వెదర్ ఫోర్కాస్టింగ్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఎవరితో టైఅప్ అయ్యి ఇన్ కొలాబరేషన్ ఆఫ్ IMD ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ న్యూ ఢిల్లీలో ఉంటుంది. ఓకే, 18th వన్ సింప్లీ నేమ్ ఆఫ్ ఇనిషియేటివ్ గ్రామ పంచాయత్ లెవెల్ వెదర్ ఫోర్కాస్టింగ్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ in collaboration with organization Indian Meteorological Organization and where is the headquarter? New Delhi. What is the purpose behind this initiative? To provide daily weather updates to Grama Panchayats. That's the 18th question. The next question number 19th one. Again a bit important one. Mudra loans ki sambandhinchi update vachindi. Pradhan Mantri Mudra Yojana PMMY this date now 8th April 2015 9 years back ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. ఎందుకోసమంటే నాన్ కార్పొరేట్ నాన్ అగ్రికల్చరల్ లోన్స్ని కొల్లేటరల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ, కార్పొరేట్ లోన్స్ కాదు, నాన్ ఫార్మ్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్ కూడా కాదు, కొల్లేటరల్ లేకుండా కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ, సో దట్ ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్షిప్ని మైక్రో యూనిట్స్కి డెవలప్మెంట్ కోసము లాంచ్ చేసినటువంటి స్కీమే ప్రధాన్ మంత్రి ముద్రా యోజన. దట్ ఈస్ ముద్రా అబ్రివేషను మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ స్కీమ్ని దిస్ డేట్న 8th April 2015 లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఈ స్కీమ్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. లోను అమౌంట్ని బేస్ చేసుకొని శిశు, కిషోర్, తరుణ్. లోన్ అమౌంట్ కనుక 50,000 వరకు ఉంటే శిశు, ఆల్రెడీ తెలిసిందే లాట్ ఆఫ్ యూ పీపుల్. కిషోర్ అయితే 50,000 నుంచి 5 lakhs వరకు, తరుణ్ అయితే 5 lakhs నుంచి 10 lakhs వరకు. ఆల్రెడీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు 4th కేటగిరీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ తరుణ్ ప్లస్. వాట్ ఈస్ ద 4th కేటగిరీ? తరుణ్ ప్లస్. ఈ పర్టికులర్ కేటగిరీలో లోన్ అమౌంట్ని 10 lakhs నుంచి 20 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇన్ కేస్ లెట్ us assume యాక్చువల్గా ఈ స్కీమ్లో లెండర్స్ ఎవరంటే దిస్ ఆల్ ఆర్గనైజేషన్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఈవెన్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా లెండర్స్ కేటగిరీలో ఉంటాయి. అండ్ లెట్ us assume there is a borrower. So borrower taken a loan from these lenders like banks, RRBs, NBFCs, Sishu, Kishore, Tarun plus. Okay. సో శిశు అయితే అప్ టు 50,000 వరకు, వరాస్ కిషోర్ అయితే 50K నుంచి 500K వరకు, 5 lakh వరకు. వరాస్ తరుణ్ అయితే 500K నుంచి 1000K వరకు, దట్ ఈస్ 10 lakhs వరకు. ఇప్పుడు తరుణ్ ప్లస్ 10 lakhs నుంచి 20 lakhs వరకు. సో ఈ లెండర్స్ బారోవర్కి లోన్ ప్రొవైడ్ చేశాక అది కూడా ఎటువంటి కొలెటరల్ లేకుండా, ఇఫ్ ఇన్ కేస్ బారోవర్ కన్నా రీపే చేయకపోతే, ఇఫ్ ద లోన్ బికమ్ NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయితే, ఈ లెండర్స్కి గ్యారంటీగా, అంటే ఈ బారోవర్స్ ఫెయిల్ అయినా కూడా దిస్ లోన్ అమౌంట్ని గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది దిస్ లెండర్స్కి. దానికోసమే క్రియేట్ చేసినటువంటి ఫండే దిస్ వన్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్. సో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్, ఈ ఫండ్ ద్వారా ఇన్ కేస్ బారోవర్స్ కనుక వరస్ట్ కేసులో రీపేమెంట్ చేయలేకపోతే గవర్నమెంట్ ఈ లెండర్స్కి గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ లోన్స్ లెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూర్డే, సో దట్ దే విల్ లెండ్ టు మోర్ పీపుల్, సో గ్రోత్ విల్ అక్కర్. దట్స్ అ మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి, దట్ ఈస్ 2015 నుంచి దిస్ జూన్ 2024 వరకు ఇచ్చిన మొత్తం లోన్ అమౌంట్ దాదాపు 29.79 trillions. టేక్ యువర్ ఓన్ ఫిగర్, 30 trillions లోన్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ కౌంట్ ఇది, దిస్ మనీ లోన్స్ అప్రూవల్ చేయడం జరిగింది. ఒక్క దిస్ అంటే లైక్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్, ప్రజెంట్ మనం FY 25లో ఉన్నాం. FY 24 ఫినాన్షియల్ ఇయర్ అంటే కంప్లీట్ అయిన ఫినాన్షియల్ ఇయర్లో
this many loans which values this much 5.4 trillion ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఎన్పిఎస్ చూస్తే FY20 నుంచి FY24 వరకు ఎన్పిఏ నెంబర్స్ 4.89, 4.77, 3.4%. అంటే సమ్వాట్ బెటర్. దిస్ నెంబర్ ఈజ్ డిక్రీజింగ్. ఎన్పిఎస్ ఎప్పుడు తక్కువ ఉంటే లెండర్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్స్ వాట్ ఎన్పిఏ కూడా రెడ్యూస్ అవుతున్నాయి. దట్స్ ఎ గుడ్ సైన్. ఓకే, రైట్. సో సింప్లీ 19th క్వశ్చన్. The Ministry of Finance raised the limit of Mudra loan amount under the Pradhan Mantri Mudra Yojana from current 10 lakhs to under new Tarun Plus category to 20 lakhs. Option 3 is the correct answer. Okay, that's the 19th question. Let me give a revision one more time. 19th question point of view. What is the Ministry of Finance? What's the scheme? Pradhan Mantri Mudra Yojana. What's the loan? Mudra loan. What's the new initiative? Tarun Plus 4th category. Loan amount from 10 lakhs to 20 lakhs. And there is a credit guarantee fund for micro units also. It means if borrower fails to repay, then the government will provide 100% guarantee to that loan against of borrower to the lender. That means more safety and security for the lenders. And the scheme, when it was launched on 8th April 2015, especially with an objective collateral free micro credit ni 10 lakhs varaku provide cheyali. నాన్ కార్పొరేట్ లోన్స్ ఇనిషియల్గా 10 lakhs తరుణ్, ఇప్పుడు అది 20 lakhs అయింది. నెక్స్ట్ థింగ్, హూ ఆర్ ద లెండర్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్? మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ దట్ 4 categories శిశు, కిషోర్, తరుణ్ అండ్ ద రెస్పెక్టివ్ నెంబర్స్. అండ్ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రొవైడ్ చేసినటువంటి టోటల్ లోన్ నియర్లీ 29.79 trillions. And this last financial year 5.4 trillion, and NPAs in FY24 it's 3.4%. That's the question 19th one. Now moving to question number 20th one. A very good positive good news for the central government employees. This 20th question. This ministry, what is the ministry? Ministry of Personal Public Grievances and Pensions. Under that ministry, this is a department, that is Department of Pension and Pensions Welfare. This ministry ఒక డిసిషన్ తీసుకుంది. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత, సో నార్మల్గా రిటైర్మెంట్ 60 years. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ దట్ రిటైర్డ్ అయిన పర్సన్ సర్వైవ్ అయి ఉంటే 80 years వరకు, ఓకే, 80 years to 85, 85 to 90, 90 to 95, 95 to 100 and 100 above, లైక్ దట్. అంటే 60 years నుంచి 80 years వరకు వాళ్ళకి నార్మల్గా ఏదైతే పెన్షన్ ఎవ్రీ మంత్ పే చేస్తారో అది పే చేస్తుంది గవర్నమెంట్. బట్ లుక్ అట్ ఇయర్, ఇఫ్ 80 years తర్వాత కూడా సర్వైవ్ అయ్యే ఉంటే 80 నుంచి 85 years మధ్యలో ఉంటే వాళ్ళ బేసిక్ పెన్షన్లో 20% అడిషనల్గా, అంటే సపోజ్ లెట్ అస్ అస్యూమ్ పెన్షన్ ఈజ్ 10,000 అండ్ పర్సన్ ఏజ్ 80 years కంప్లీట్ అయింది. Now from 80 years నుంచి 85 years వరకు it will be paid extra another 2,000, that is 20% of basic pay, that is 12,000 total. అండ్ అలానే 85 నుంచి 90 వరకు ఉంటే బేసిక్ పేలో 30% అమౌంట్ని, 90 నుంచి 95 వరకు బ్రతికి ఉంటే బేసిక్లో 40%ని, 95 years నుంచి 100 years వరకు బ్రతికి ఉంటే బేసిక్లో 50%, అంటే ఆల్రెడీ పే చేస్తున్న పెన్షన్తో పాటు ఇది అడిషనల్ పెన్షన్. అండ్ 100 years కన్నా ఎక్కువ ఇయర్స్ బ్రతికితే ఆఫ్టర్ 100 ఎవ్రీ 1 month దిస్ ఈజ్ లైక్ 100% ఆఫ్ బేసిక్ పెన్షన్ని ఎక్స్ట్రా అమౌంట్గా పే చేయడం జరుగుతుంది. దీన్నే కంపాషనేట్ పెన్షన్ అంటారు. ఈ కంపాషనేట్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీ ప్రొసెస్ చేస్తే గవర్నమెంట్ డిఫైన్ చేసిన ఎలిజిబిలిటీ, సో టు దట్ పీపుల్ దిస్ బెనిఫిట్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ద క్వశ్చన్, what is the age limit of central government pensioners who are eligible for an additional pension? Look at that, that's what I said, additional pension as recently stated by the which Ministry of Personal Public Grievances and Pensions. Personal Public Grievances and Pensions age limit 80 is the minimum age. అంటే ఆల్రెడీ రిటైర్మెంట్ అయినప్పుడు 60 ఇస్తారు, 60 years తర్వాత 80 years వరకు నార్మల్ పెన్షన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ దే సర్వైవ్ 80 years నుంచి 85 years వరకు 20% ఆఫ్ బేసిక్ పెన్షన్ ఎక్స్ట్రా పే చేస్తారు. అండ్ 85 to 90 అంటే 30% ఎక్స్ట్రా, 90 to 95 40%, 95 to 100 50%, ఆఫ్టర్ 100 100% బేసిక్ పేని
కంపాషనెట్ పెన్షన్గా పే చేయడం జరుగుతుంది. దట్స్ 20th క్వశ్చన్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 21st. Again, there is a report released by UNESCO, United Nations Educational, Scientific and Cultural Organization. Its headquarter Paris, France. UNESCO headquarter Paris, France. Headquarter Paris, France. Now, what is this report? Actually, 2015 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆ గోల్స్లో ఎడ్యుకేషన్ 2030 ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్కి ప్రపోజ్ చేసినటువంటి ఒక గైడ్లైన్ ఏంటంటే, ఒక ఫ్రేమ్వర్క్ ఏంటంటే, ఆల్ కంట్రీస్ కూడా అట్లీస్ట్ ఆ కంట్రీ యొక్క జీడిపిలో 4 to 6% అమౌంట్ని, 4 to 6% ఆఫ్ జీడిపిని ఆ నేషన్ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ఇది మినిమం ప్రపోజ్ చేసినటువంటి నెంబర్. నా ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ని వరల్డ్లో ఉన్న కంట్రీస్ ఫాలో అవుతున్నాయి లేదా అని చెప్పి రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఎవరు? యునెస్కో. మన ఇండియా 2015 నుంచి 24 వరకు, అంటే మోడీ గవర్నమెంట్ 14లో వచ్చింది. సో దిస్ 9 yearsలో మన ఇండియా ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేసిన అమౌంట్ మన జీడిపిలో దిస్ ఈస్ ద ఫిగర్. దిస్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్ నెంబర్ వీ షుడ్ రిమెంబర్. ఇండియా యునెస్కో రిపోర్ట్ ప్రకారం 2015 నుంచి 24 వరకు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్గా, ఎడ్యుకేషన్ కోసము జీడిపిలో ఎంత పర్సంటేజ్ని స్పెండ్ చేసిందంటే 4.1 నుంచి 4.6%. ఓకే, సో వీళ్ళు ఏదైతే నెంబర్ని ప్రపోజ్ చేశారో ఆ ఫ్రేమ్వర్క్కి సింక్లోనే ఉంది మన ఇండియా ఎక్స్పెన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ ఇఫ్ యు లుక్ ఎట్ ద ఫర్దర్ డేటా హియర్, మన నైబర్స్ చూస్తే ఒకసారి, లైక్ భూటాన్ వాళ్ళ జీడిపిలో 7.5%, మన జీడిపిలో 7.5 అన్నట్లు ఆ రెస్పెక్టివ్ కంట్రీ జీడిపిలో 7.5%. కజకిస్తాన్ మనకన్నా అహెడ్లోనే ఉన్నారు. మాల్దీవ్స్ కూడా 4.7, కజకిస్తాన్ 5.7, ఉజ్బెకిస్తాన్ 5.2%. అండ్ అప్రోచ్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ 2010లో గ్లోబల్లో ఉన్న ఆల్ కంట్రీస్ అన్నీ కలిపి ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నటువంటి ఎక్స్పెన్స్ ఆ రోజు గ్లోబల్ జీడిపిలో 13.2% అయితే 2020లో 12.5%, అంటే లిటిల్ బిట్ డిక్లైన్ అయింది బికాస్ ఆఫ్ దిస్ ఆల్ పాండమిక్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, that's a report. And coming to the question, according to the recent report released by UNESCO Institute for Statistics in World Education Statistics 2024, India has spent nearly how much of its gross domestic product on education between 2015 and 2014? That is 4.1 to 4.6% of our nation GDP. And our neighbors lo Bhutan in terms of their GDP percentage ahead of us. And so the other thing is UNESCO headquarter, it's in Paris, France. Okay, that's the information. And the question answer is 4.1 to 4.6%. Option 3 is the correct answer, right? So let me give a revision one more time. 21st, only straightforward simple questions. It's a report. The report is simply World Education Statistics 2024. World Education Statistics 2024 released by UNESCO. And as per this report, India in a span of last 9 to 10 years on their GDP, on our GDP we spend this much amount of money on education. That number is very important, 4.1 to 4.6%. Global average తీస్తే 2010లో గ్లోబల్ జీడిపిలో 13.2% స్పెండ్ చేస్తే అది లిటిల్ బిట్ డిక్లైన్ అయ్యి 12.5% ఉంది. మన నైబర్స్ మనకన్నా లైక్ భూటాన్ అహెడ్ ఆఫ్ అస్, అండ్ ఏషియా కంట్రీస్లో లైక్ కజకిస్తాన్, మాల్దీవ్స్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఆర్ ద ఓన్లీ కంట్రీస్ which are little bit higher than India. But Japan and China data compare cheste, the report noted that India's expenditure is higher than countries like Japan and China compared to the entire Asia region. Okay, so China kanna Japan kanna education kosmo GDP percentage lo manam better gaane spend chestunnam. Okay, that's the thing. 21st question. And the next 22nd question, already Asian Development Bank West Bengal ki $241 million ని పవర్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రొవైడ్ చేస్తుందని చెప్పి మాట్లాడాం. అగైన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ $434.25 million టు ఏ స్టేట్ అంటే అస్సాం స్టేట్. అక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇక్కడ పవర్ జనరేషన్ కోసము, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ డెవలప్మెంట్ కోసము ఈ లొకేషన్లో కార్బీ ఆంగ్లోంగ్ డిస్ట్రిక్ట్ అస్సాంలో ఈ సోలార్ ప్లాంట్ని సెటప్ చేయబోతున్నారు. అండ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ది
అస్సాం గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే 2030 కల్లా 3000 మెగావాట్ పవర్ని రెన్యూబుల్స్ ద్వారానే జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్. అదే మన ఇండియా టార్గెట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటి అంటే అట్లీస్ట్ 450 నుంచి 500 గిగావాట్స్ని 2030 కల్లా రెన్యూబుల్స్ నుంచి మీట్ అవ్వాలని చెప్పి మన టార్గెట్. ఓకే, సో 22nd, that's the last question of part 2 and remaining questions we'll discuss in part 3. Let me give a revision. So which organization? ADB. What's the amount? This is the number, $434.25 million. For what purpose? Renewable energy sector development purpose. So to which state? It is to Assam. A district lo Karbi Anglong district Assam lo power plant ni set up cheyabothundi. That's the second part, and rest questions we'll discuss. Rest of questions we'll discuss in part 3, right?